ఈసారి వరల్డ్ కప్ పాకిస్తాన్ లో జరుగుతుందంట అని నేను కాదు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. అది అవదమ్మా. పాకిస్తాన్ ఇప్పుడు ఎంత దరిద్రమైన స్టేజ్ లో ఉందంటే రీసెంట్ గా జరిగిన పిఎస్ఎల్ లో వాళ్ళ ప్లేయర్స్ కి ఎయిర్ డ్రైయర్లు, ప్రెషర్ కుక్కర్లు ఇచ్చారు. సో వరల్డ్ కప్ జరిగితే ఏవో కొన్ని పైసలు వస్తాయని కక్కుర్తి పడుతున్నారు. రీసెంట్ గా బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఇండియాలో వరల్డ్ కప్ ఆడాం, మాకు సెక్యూరిటీ రీజన్స్ లేవు అని ఎర్రహో కేశాలు ఇస్తున్నారని మనకు తెలిసిందే. దాన్ని చాయిస్ గా తీసుకుని పాకిస్తాన్ వాళ్ళు రండి మా దేశానికి వచ్చి ఆడండి అని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపై వాళ్ళ ఐసీసీ వాళ్ళకి ఒక రిపోర్ట్ పంపించారు. ఆబ్వియస్ గా ఐసీసీ వాళ్ళు అని అంటారు కాబట్టి ఆ రిపోర్ట్ గానే మిగిలిపోయింది. కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఎరుపూకులు కదా, వాళ్ళే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళ ఐసీసీ మెంబర్షిప్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ ఎంపైర్స్ కి కూడా ఐసీసీ టోర్నమెంట్స్ లో రానికి ఛాన్స్ ఉండదు. మేజర్ గా వాళ్ళకి ఫైనాన్షియల్ గా దెబ్బ పడుతుంది. ఐసీసీ ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ ఆడే టీమ్స్ కి కొంత మనీ ఇస్తుంది. వాళ్ళకి వచ్చే మనీలో 85% ఐసీసీ నుంచి వస్తుంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళన్నీ మూసుకొని ఇండియాకి వచ్చి ఆడితే వాళ్ళకే మంచిది.